మీ పేరు? మా పేరు రంగమ్మ సార్. ఏం చేస్తుంటారమ్మా మీరు? తాబి పని చేస్తాం. ఎక్కడ మీ ఏరియా మీది? మహానాడు. ఏంటమ్మా ఇప్పుడు ఇసుక విధానం కూడా తీసుకొచ్చారు, ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని. ఎలా అనిపిస్తుందమ్మా మీకు అసలు? మంచిదే అనిపించింది సార్. మళ్ళీ మాకు ఇసుక వచ్చే మేలు, మాకు పనులు దొరుకుతాయి. అంటే గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదమ్మా మీ భవన నిర్మాణ కార్మికుల విషయంలో? ఇదివరకు ఏం లేదు సార్. పని లేక వచ్చేది ఎన్నికిపోయేది సెంటర్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చింది కాబట్టి, బాబు వచ్చింది కాబట్టి మా ఆయనకు కానీ బాగాలేదు, నేను ఒక్కదాన్ని చేయాలా, ఇండ్లు గడవాలా. ఆయనకు పశ్చాత్తాపం వచ్చింది. అది పింఛన్ లేదు, ఏం లేదు. మరి పెన్షన్ ఇవ్వకపోవడం ఏంటమ్మా? సర్టిఫికేట్ ఉందా ఆయనకి? ఏమన్నా వికలాంగత్వం సంబంధించి? అది ఏం లేదు సార్. మళ్ళీ అప్పుడు ఆధార్ కార్డులో తక్కువ ఉన్నాయని, 40 సంవత్సరాలు ఉన్నాయని పింఛన్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాం కొత్తది ఏదన్నా చేస్తే బాబు. అది మాది ప్రకాశం జిల్లా. మేము వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది వచ్చాము. అది ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినప్పుడు పనులు ఏ విధంగా అనిపించినాయి? గత 5 సంవత్సరాల పరిస్థితి ఏంటమ్మా అసలు? 5 సంవత్సరాల పని ఏం లేదు సార్ మాకు. ఇప్పుడు ఈ మధ్య వచ్చినప్పుడు పిలుస్తున్నారు, సెంటర్లో పోతున్నాం. 4 రోజులు 5 రోజులు దొరుకుతుంది. ఇది వరకు వచ్చి ఎన్నికి వెళ్ళిపోతున్నాం. బాబు వచ్చినాక మాకు పని దొరికింది. ఇప్పుడు ఉచితంగా ఇసుక కూడా తీసుకొచ్చారు కదమ్మా, ఇప్పటి నుంచి మీకు పనులు దొరికే అవకాశం ఉంటుంది అంటారా? అదే నమ్మకంతో చెప్తున్నాం, ఉంటుందని. పని దొరుకుతుంది మాకు, ఇసుక వచ్చినది అని అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుందమ్మా? 4 రోజులు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి. ఎలా అనిపించింది ఈ 4 రోజులు? 4 రోజులు దొరుకుతూ ఉన్నాయి సార్. మళ్ళీ ఒక రోజు దొరికిపోతే లేకపోయినా ఒక రోజు 4 రోజులైనా పోతున్నాం వారంలో. అది ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గురించి? 164 సీట్లు ఇచ్చి గెలిపించారు సీఎం కింద. ఏంటి ఎలా ఉంది అంటారు? అదే గెలిపించాము. ఆ బాబు అన్ని ప్రజలకు బాగా చేస్తాడని, అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ ఏదైనా పథకం చూస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. అది త్వరలోనే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అంటూ ఉన్నారు. అలాగే ఆగస్టు నెల నుంచి ఉచితంగా మీకు బస్సు ప్రయాణం కూడా కల్పిస్తానని చెప్పేసి ఒక హామీ ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తున్నాం మీ రెండు జరిగితే? బాగానే అనిపిస్తుంది అనుకుంటున్నాం మేము. కానీ అన్నీ చేస్తే బాగానే ఉంది ప్రజలకి, మాకు ఆడవాళ్ళకు బాగానే చేస్తాడు అనుకుంటున్నాం మేము. బాబు వచ్చినాక, అది పవన్ కళ్యాణ్ వచ్చినాక చేస్తారనుకుంటున్నాం.